చెప్తున్నాను. మీకు ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్తా. పెళ్లి కాని ఆడపిల్లలకి పెద్దలు ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు శ్లోకాల్లోంచి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని, వెంటనే కామే శబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర, మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, మళ్ళీ కామే శబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఇలా ఆడపిల్ల శ్లోకంలో పైపాదం చెప్పి మళ్ళీ ఇది, మళ్ళీ చెప్పి మళ్ళీ ఇది, ఇలా ఎక్కడ చెప్తారో ఆడపిల్ల అలా కాని చెప్తే ఆ పిల్లకి చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడొచ్చి వివాహం జరుగుతుంది. 2, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ జ్యోతులను తీసుకురావడానికి ముత్తైదువులు లోపలికి వెడతారో, ఆ జ్యోతులు తీసుకొచ్చే సమయంలో సువాసినులు అక్కడ కూర్చుని లలితా సహస్రంలోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టి ఒక పక్కన మహాసంకల్పం చదువుతుంటారు, ఒక పక్కన అన్యోన్య దాంపత్యం చెప్తుంటారు. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, అంటే రుక్మిణీకృష్ణుల అన్యోన్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధం ఎట్టిదో అది సిద్ధించుగాక, ఈ మంగళవాక్యాలు చెప్తుంటారు. పెద్దలైనటువంటి వారు వచ్చి ఆశీర్వచనానికి సిద్ధపడుతుంటారు. మంగళవాయిద్యాలు మోగుతుండగా సువాసినులైనటువంటి వారు పరమభక్తితో, ఇంకా సమయం తెలుస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది ముహూర్తం అని, మహాసంకల్పం అయిపోతుంటుంది. అప్పుడు సువాసినులు అక్కడ కూర్చుని తప్పు లేకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరితో మొదలుపెట్టి కామే శబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర ఈ నామం వరకు చదివిన తరువాత మగపిల్లవాడి చేత ఆడపిల్ల మెడలో తాళి కట్టించినా జీలకర్ర బెల్లం పెట్టించినా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి ఆ మంగళసూత్రంలో అమ్మవారు పరిపూర్ణంగా ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ దంపతులు సంతోషంగా వృద్ధిలోకి వచ్చి, సంతానం వృద్ధిలోకి వచ్చి, ఎక్కడ పెళ్లిళ్ళైనా అబ్బా ఒక్కసారి వాళ్ళతో అక్షతలు వేయించుకోండి, ఒక్కసారి వాళ్ళు వచ్చి అక్షతలు వేస్తే బాగుండు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తే బాగుండని వాళ్ళు రాకపోతే ఆ దంపతుల దగ్గరికి తీసుకెళ్లి నూతన జంటలతో నమస్కారాలు చేయించి 7 తరాల వరకు వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకునేటటువంటి అన్యోన్య దాంపత్య సిద్ధి దీని వలన కలుగుతుంది. ఆ మంగళసూత్ర మహిమ చేత కలుగుతుంది. మంగళసూత్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నామాల చేత వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్ల పెళ్ళై గృహస్థాశ్రమంలోకి ఎలా వెడుతుంది? ఒక పురుషుడికి భార్య అంత శోభని దేని వల్ల పొందుతుంది? అమ్మవారి మంగళసూత్రానికి నమస్కారం చేస్తే మంగళసూత్రం మెళ్ళో పడుతుంది. ఆడది ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిటికిడి పసుపు కుంకం చేత్తో పట్టుకుని, అమ్మా నీ మెడలో మంగళసూత్రం ఎలా ఉందో నా మెడలో మంగళసూత్రం కూడా తల్లి అలాగే నిలబెట్టమ్మా అని చిటికెడు పసుపు కుంకం వేసి ఆ కుంకం తీసి శతమానానికి రాసుకుంటే ఆమె శతాయుష్కురాలై నిండు పసుపు కుంకాలతో హాయిగా సంతోషంగా భర్తని అనువర్తించినదై భర్త మనస్సు గెలుచుకుని ఆయన ఈవిడ్ని చూసుకుని పొంగిపోయి ఇద్దరూ ధర్మ మార్గంలో ప్రస్థానం చేసి ఇద్దరూ పరమేశ్వరుడి యందు నిశ్చలమైన భక్తితో 3 తరాలు చూసి జీవితాలు పండించుకుంటారు. ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి, ఆ నామంలో ఉంది. ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి? కాకినాడ పట్టణంలో మీకొక్కటే చెప్తా ఉదాహరణ. నేను లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టినప్పుడు ఇవాళ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర వస్తుందని నేనేం లెక్కలు కట్టలేదు. అలా నేను ఇప్పుడు కట్టలేను కూడా, అది కుదిరే మాట కాదు కూడా. మాఘమాసం మొట్టమొదటి రోజున శుక్రవారం కలిసి పోని నామం అంటే నేను చెప్పాను. శుక్రవారం నాడు మాఘశుద్ధ పాడ్యమి నేను తీసుకురాలేను కదా, ఇలా తీసుకొచ్చి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అన్న నామానికి వ్యాఖ్యానం చెయ్యబోతుండగానే ఇవాళ అనుకోకుండా కాకినాడ పట్టణంలో అమృతపు జల్లులు కురిసి ఇదంతా చల్లబడింది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిందనడానికి ఈ నామాలు, ఈ నామ వ్యాఖ్యానం ఇది వింటున్న వాళ్ళు, చెప్పినవాడు చేతకాని వాడేమో కానీ భక్తితో వింటున్న మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనడానికి ఇదే సిద్ధి, ఇదే తార్కాణం.
కాబట్టి అమ్మ నిరంతరము మన యందు ఇలాగే భక్తి ప్రపత్తులను ఇచ్చి సేవించుకునే అదృష్టాన్నిచ్చి ఆ తల్లి కారుణ్యము మన యందు ప్రసరించుగాక అని ఆ తల్లి ఆ తండ్రి పాదములు పట్టి నమస్కరిస్తూ, ఇవాళ చాలా చాలా గొప్ప రోజు, మాఘశుద్ధ పాడ్యమి, శుక్రవారంతో ఉంది. మీరు చాలా గొప్ప నామం విన్నారు. రోజు ఉండే సంసారమే, వేళపట్టుని ఇంటికి వెళ్ళి తింటూనే ఉన్నాం. నేను మాట్లాడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని మీరు తెలుసుకోండి. మీరు నిలబడి దర్శనం చేయలేకపోయినా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి ఒక్కసారి అలా అమ్మవారిని చూసి నమస్కారం చేసి వెళ్ళండి. ఆ తల్లి కృప మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని కోరేది ఏదైనా ఉంటే అదొక్కటే, చక్కగా దర్శనం చేసుకుని బయలుదేరండి. హీనోపమానము అని మీరు అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. భార్యకి శాస్త్రంలో ఉన్న పేరేమి అంటే పురుషుని యొక్క విశ్రాంతి స్థానము అని పేరు. భర్త ఎంత బడలిపోనివ్వండి, భార్య యొక్క చిరునవ్వు యందు ఆయన మునిగి తేలుతూ తన యొక్క కష్టాన్నంతటినీ మర్చిపోయి తాను హాయిగా సంతోషాన్ని పొందుతాడు. ఎన్ని కష్టాల్లో ఉన్న భర్తకైనా సంతోషాన్ని ఇవ్వగలిగినది ఎవరు? ఎవ్వరూ ఇవ్వలేరు, ఒక్క భార్యయే ఇవ్వగలదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో తండ్రి పోయాడు, రాజ్యం పోయింది, అందరూ దూరం అయిపోయారు. ఇంతమంది పోయినా రామచంద్రమూర్తిని మీరు రామాయణంలో జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ పక్కనున్నంతసేపు ఆయనకి ప్రకృతి సంబంధమైనటువంటి కష్టాలు కూడా, విరుద్ధమైన భావాలు కూడా ఆయనకి కష్టంగా అనిపించేవి కావు, సంతోషంగానే ఉండేవి. ఎందుకని అంటే సీతమ్మ పక్కనుంది. ఎన్ని కష్టాలలో రాముడున్నా ఆవిడ ఎప్పుడు ఆ పుండు కెలకబడేటట్టుగా ఆవిడ ప్రవర్తించలేదు. ఆవిడ ఎంత ప్రసన్నంగా ఉండేదంటే, ఎంత సంతోషంగా చిరునవ్వులు పండిస్తూ ఉండేదంటే, తనకి కష్టం ఉందా అని రాముడు మర్చిపోయాడు. మీరు చూడండి జాగ్రత్తగా రామాయణాన్ని. రాముడు అరణ్యవాసం చేశానన్నంత కష్టంతో ఎప్పుడు చేశాడంటే 1 సంవత్సరమే చేశాడు యథార్థానికి. ఎప్పుడు? సీతమ్మ పక్కన లేనప్పుడు. సీతమ్మ పక్కనున్న రాముడి అరణ్యవాసాన్ని మీరు చూడండి రామాయణంలో. అలవోకగా ఉంటుంది అరణ్యవాసం. చక్కగా ఋషుల ఆశ్రమానికి వెడతాడు, ఈ ఆశ్రమానికి వెడతాడు, ఆ ఆశ్రమానికి వెడతాడు, ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే ఇల్లు అనగా ఏమి అని అడిగారు. ఇల్లు అంటే ఇటకలును ఇంకొకటి కాదు, కేవలము భార్యకే ఇల్లు అని పేరు. గృహస్థాశ్రమము అంటే గృహిణి ఉన్నది గృహము, ఆమెయే గృహము. భర్త యొక్క సుఖము, భర్త యొక్క దుఃఖము, ఉపశమనము ఆమె యందే నిక్షిప్తమై ఉంటాయి. భార్యాస్థానంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకొక్కరికే ఈశ్వరుని చేత ఇయ్యబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి వరము. పురుషుడు ఇక్కడ తాను పొందలేకపోయినటువంటి సుఖాన్ని ఎక్కడైనా పొందాడనుకోండి, ఆయన అప్రతిష్ట పాలవుతాడు, ఆవిడ అప్రతిష్ట పాలవుతుంది. అది హద్దులు మీరితే 7 తరాలు నశించిపోతాయి. ఈయన ఇక్కడ అన్నం లేకపోతే ఇంకొక చోట అన్నం తిన్నాడు, ఇబ్బంది లేదు. ఇవాళ ఇక్కడ పలహారం లేదు ఇంట్లో, భార్య చేయలేకపోయింది, వేరొక చోట పలహారం చేశాడు, ఇబ్బంది లేదు. ఈయన ఇవాళ ఇక్కడ ఆయనకి ఏదో ఇంట్లో జరగవలసినటువంటి విధానంలో విషయం జరగలేదు, వేరొక చోటికి వెళ్ళి అక్కడ చేసుకున్నాడు. ఏదో కారణాంతరాల చేత ఇంట్లో చేయడానికి కుదరలేదు. ఒకటి ఓ దేవాలయంలోకో ఎక్కడికో వెళ్ళి కూర్చుని చేసుకున్నాడు, ఇబ్బంది రాలేదు. భార్య దగ్గర పొందవలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇక్కడ కాకుండా ఇంకొక చోట అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇద్దరికీ పతనహేతు. ఎంతమందికి? ఇద్దరికి కాదు, మొత్తం సమాజానికే ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఒక పురుషుడు వేరొక చోట విశ్రాంతి స్థానం పొందకూడదు. స్త్రీ తన వలన అలా పురుషుడికి విశ్రాంతి దొరకకుండా ఉండకూడదు. ఈయన వేరొక చోట పొంది ఆ ఆనందము నాకు అక్కడ దొరికిందన్నమాట ఆయన నోటి వెంట రాకూడదు. అలా వచ్చిందంటే మొత్తము సమాజమంతా ప్రశ్నార్థకమై కూర్చుంటుంది. అలా కాకూడదంటే అది భగవంతుడు ఏం చేశాడంటే పురుషుడి యొక్క మనస్సు విశ్రాంతి పొందేటట్టుగా, అలా పక్కన ఉండేటట్టుగా ఆ స్థితిని భార్యాస్వరూపమునందు నిక్షేపించాడు.
అది ఆశ్చర్యం అండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఏంటి, ఎవడి భార్య వాడికి రంభ అని. అందుకే నాకు వేరొకరి ఇల్లాలు మహాలక్ష్మి, నాకు వేరొకరి ఇల్లాలు పార్వతీదేవి. కానీ నా ఇల్లాలు నా దగ్గరికి వచ్చేటప్పటికి నా శాంతి స్థానం, నా విశ్రాంతి స్థానం, నా సుఖస్థానం. నేను తెలిసి అన్నాడో తెలియక అన్నాడో నాకు తెలియదు, కానీ మా ముత్యాల సత్యనారాయణ ఒకప్పుడు ఒక మాట అన్నాడు. వీడికి ఎంత శాస్త్రం తెలిసి అన్నాడు రా ఈ మాటని నేను ఆశ్చర్యపోయాను నిజంగా. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను, వెళితే ఏదో ఒక 5 రోజులు ఎంతో కొసరి డేట్లు ఇస్తుంటాను పై ఊళ్ళో, అంటే సెలవులు లేక. ఆ ఊళ్ళో ఉపన్యాసాలు అవుతుంటే ఆ ఊరి వాళ్ళు అన్నారు, మీరు ఎప్పుడూ మాకు 3 రోజులు 5 రోజులే ఇస్తున్నారు, కాకినాడ అయితే 40 రోజులు 50 రోజులు మీ ఇష్టం, వాళ్ళు అడగక్కర్లేదు ఎక్స్టెన్షన్లు, మీరే చెప్పేస్తుంటారు. వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి, మేము చేసిన పాపం ఏమిటన్నారు. వాళ్లే పాపకర్మ, ఎందుకో తెలుసా, నన్ను భరిస్తున్నారు. మీరు పుణ్యాత్ములు 5 రోజుల్లో వదిలిపోతుంది అంటే వాళ్ళన్నారు అక్కర్లేదు మాకు చెప్పండి అన్నారు. అంటే నేను అన్నాను, అక్కడ ఆఫీసు అవి ఇవి అన్నీ కుదరదండి, అక్కడ పైగా తను హాయిగా మీ ఆవిడని కూడా తీసుకురండి అన్నారు. మా ఆవిడ ఉద్యోగం చేస్తోందండి, అలా తీసుకురావడం కుదరదు, ఇద్దరికి సెలవులు దొరకాలని ఏదో అంటుంటే ఆయన అన్నాడు, మీకెందుకండి, మీకు ఇంట్లో ఎలా చేసి పెడతారో అంత బాగా చేసి పెడతాం మేము, అంత అన్ని మేము ఏర్పాట్లు చేస్తాం, ఒక్క 10 రోజులు మా ఊళ్ళో చెప్పండి అన్నాడు. అంటే నేనేం అనలేదు. మా ముత్యాల సత్యనారాయణ అన్నాడు, నువ్వు బంగారం కరిగించి నీళ్లల్లో పోసి మా గురువు గారికి పడితే వచ్చే బలం కన్నా మా అమ్మగారి చేత్తో ఇచ్చిన గుక్కెడి నీళ్లు మా గురువు గారికి బలం అన్నాడు. నేను తెల్లబోయాను, హరి సత్యనారాయణ ఎంత పెరిగిపోయావయ్యా నువ్వు అని. అంటే నేను ఎందుకు అంటే మా ఆవిడ్ని పొగిడాడని నేను సంతోషపడిపోయాను అనుకోకండి. ఒక భార్య స్థానాన్ని అతను నాడి పసిగట్టాడు. ఓ ఎంత పోషకాహారం పెట్టారన్నది కాదు, గురువు గారి యొక్క విశ్రాంతి స్థానము. నాకే కాదండి, ఎవ్వరికైనా లోకంలో అలా ఉండడం మర్యాద, అదే మర్యాద లోకంలో. భార్యయే విశ్రాంతి స్థానముగా ఉండడం పురుషుడికి మర్యాద. పురుషుడు తన వద్ద మాత్రమే విశ్రాంతి తీసుకోగలగడం భార్యకి పరమ సత్కారం. భార్యాస్థానమునకు అంతకు మించిన సత్కారం లేదు, పురుషుడికి ఇంతకన్నా మర్యాద లేదు. ఇవి 2 మారాయి అనుకోండి ఎక్కడైనా, అది పరమ ప్రమాద హేతువు. అందుకే ఈ స్థాన బలాన్ని ఏ కారణము చేత వేరొక చోట పెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈ స్థానబలం ఆ స్థానబలమే. నువ్వు మా అమ్మాయి లాంటి దానివి అనో తప్పులేదు, మా కోడల్లాంటి దానివనూ తప్పులేదు, నా చెల్లెల్లాంటి దానివనూ తప్పులేదు, నా అక్క లాంటి దానివనూ తప్పులేదు. ఇంకొక మాట నోటి వెంట ఎప్పుడూ ఉండకూడదు, మనసులో ఆలోచన ఉండకూడదు. ఆ స్థానం ఒక్కసారి జీవితంలో, అంతే. ఒక్కరికి ఇస్తారు, ఆ ఒక్కరి అంతే. ఒకవేళ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ స్థానాలు శాశ్వతాలా, కాలగతిలో జారిపోతాయి, స్మృతుల చేత బతుకుతారు.